హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్తండి. సీఎం చంద్రబాబుపై తిరగబడ్డ టాప్ టీడీపీ ఎమ్మెల్యే అండి. పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఒక విషయానికి వచ్చినట్లయితే వైసీపీ రెబల్ నాయకుడు, మాజీ ఎంపీ, ప్రస్తుతం ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన టీడీపీ నాయకుడు కనుమూరు రఘురామకృష్ణ వ్యవహారం అయితే ముదురుతోందా అని గతంలో వైసీపీతోనే ఉంటూ ఆ పార్టీపై నోరు చేసుకున్నట్టుగా ఇప్పుడు కూడా టీడీపీలో ఉంటూ ఆ పార్టీ పైన అధికారులను కామెంట్ చేసే స్థాయిలో ఆయన ఉన్నారా అన్నట్టు అనిపిస్తోంది. నోరు చేసుకుంటున్నారా అంటే అవుననే అంటున్నారండి కొందరు పరిశీలకులు. మొక్క దశలోనే ఆయనను కంట్రోల్ చేయకపోతే మున్ముందు మానై పార్టీకి అవమానంగా మారే పరిస్థితి వస్తుందని సీనియర్ లీడర్లు వీళ్ళంతా హెచ్చరిస్తున్నారు. అసలు విషయం ఏంటంటే, రఘురామ వ్యవహారం చూసుకున్నట్లయితే గతంలో వైసీపీలో ఉంటూ నరసాపురంలో ఆధిపత్య రాజకీయాల నేపథ్యంలో ఆ పార్టీపై అయితే రెబల్గా మారిపోయి సీఎం జగన్ను రోడ్డుకు ఈడ్చారు. ఇలా చేయడానికి ఏకైక కారణం ఇసుక కుంభకోణాల్లో తనకు వాటా ఇవ్వకపోవడమేనని వార్తలు, అప్పట్లో విమర్శలు వచ్చాయి. అయితే వాటిని ఆయన ఖండించిన వాస్తవాలు కూడా ఇవేనని అంటారు. ఆ తర్వాత జగన్పై తీవ్ర విమర్శలు చేయడము, ఆయన బెయిల్ను రద్దు చేయించేందుకు ప్రయత్నం చేయడము, సిబిఐ కేసులు త్వరగా పూర్తి కావాలి అంటూ జైలుకు పంపిస్తానంటూ శబ్దాలు కూడా చేయడం తెలిసిందే అండి. ఇప్పుడు కూడా అంత కాకపోయినా దీనిలో 25% రఘురామ విశ్వరూపం చూపించేందుకు రెడీ అవుతున్నారు అని చెప్తున్నారు. 4 రోజుల కిందటే ఓ ఆన్లైన్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలలో క్షాత్రిక సామాజిక వర్గానికి చంద్రబాబు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. క్షత్రియులు అంటే చంద్రబాబుకు నచ్చరేమో అని వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గంలో క్షత్రియులు ఉన్న ఒక్కరు కూడా ఆయన నచ్చలేదు అని కామెంట్ చేశారు. సో ఇది రాజకీయంగా టీడీపీని ఇరుకున పెట్టే విషయంగా అయితే కనిపిస్తుందని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్.